నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఊట్లపల్లి శివారులో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఓ 4 ఏళ్ల బాలుడు తెరిచి ఉన్న బోరు గుంతలో పడిపోయాడు. ఇది గమనించిన తాత వెంకన్న వెంటనే మనవడిని కాపాడబోయి ప్రమాదవశాత్తు ఇద్దరు గుంతలో చిక్కుకుపోయారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు స్థానికుల సహాయంతో హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి తాత మనవడిని బయటకు తీశారు. తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్నను ఆసుపత్రికి తరలించగా మధ్యంలోనే మృతి చెందాడు. మనవడు ప్రాణాలతో బయటపడినప్పటికీ అతడిని రక్షించే ప్రయత్నంలో కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో తీవ్ర శోకాన్ని నింపింది. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిచివేసింది. ఏం కాదు, పట్టుకో, బిర్రగా పట్టుకో, మేము వస్తున్నాం కానీ ఉన్నాము. పోలు పెట్టకన్నా. పిల్లగాడు గుర్రు గుర్రు ఏడుస్తుండు. అన్నా ఓకేగా. అన్నా ఓకేగా. ఏం కాదు, ఇక్కడే ఉన్నాం, ఏం భయపడకరే. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఊట్లపల్లి శివారులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. చాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లిలో అయితే ఒక విదారక ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటు ఒక ఊట్లపల్లి శివారులో ఒక వ్యవసాయ పొలంలో బోరు పాయింట్ దగ్గర ఆడుకుంటున్న ఒక చిన్నారి, 4 ఏళ్ల చిన్నారి, తను ఆడుకుంటూ వెళ్ళి ఆ బోరు పాయింట్ చుట్టూ ఉన్న గోతులో కేసింగ్ వేసిన తర్వాత చుట్టూ ఉన్న గ్యాప్ ని ఫిల్అప్ చేయలేదు. ఆ గ్యాప్ లో ఆ చిన్నారి పడిపోవటం, ఆ యొక్క 4 ఏళ్ల ఆ యొక్క మనవడు పడ్డ విషయాన్ని ఆ యొక్క మనవడు తాత గమనించాడు. వెంటనే ఆ యొక్క మనవడి ప్రాణాలు కాపాడాలని తాత కూడా బోరు బావిలోకి దిగడం జరిగింది. తిరిగి తన మనవడిని రక్షించాలనే ఆత్మతో తను కూడా ముందుగా దిగడంతో ఆ బోరు బావిలో తను కూడా ఇరుక్కపోవడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న ఇటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఎట్టగెలకు శ్రమించి ఆ బోరు బావిలో ఇరుక్కుపోయిన తాతని మనవడిని ప్రాణాలతో అయితే రక్షించడం జరిగింది. కానీ చాలాసేపు అక్కడ ఊపిరి ఆడక తను కొంత తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది. ఊపిరి ఆడక కొంత ఇబ్బందులు ఉండటంతో వెంటనే తనని అత్యవసర చికిత్స కోసం మెరుగైన వైద్యం కోసం అయితే అంబులెన్స్ లో తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలోనే తను మృతి చెందాడు. తన 4 ఏళ్ల మనవడిని కాపాడబోయి తాత మృతి చెందడం అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా ఆ యొక్క కుటుంబ పెద్ద దిక్కు ఒక తాత మృతి చెందడంతో ఆ గ్రామంతో పాటు ఆ యొక్క కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక పక్క మనవడు బతికాడు, తాత మృతి చెందడం జరిగింది. ఆ తాత రక్షించాలని ఆత్మతో తాత ముందుగానే ఎలాంటి ఆలోచన లేకుండా తను మనవన్ని రక్షించాలనే దాంతోనే తను బావిలోకి దిగడం, ఆ శ్వాస అడక మృతి చెందడంతో కొంత కుటుంబ సభ్యులు మొత్తం రోదనలు మింటాయి. మొత్తం కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులంతా కూడా మొత్తం కూడా వారి కుటుంబాల్లో ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా అక్కడికి వచ్చిన వారందరూ కూడా కుటుంబంలో తాత చనిపోయిన విషయంతో మొత్తం కూడా వారంతా కూడా దిగ్భ్రాంతి అయ్యారు. మనవడిని కాపాడబోయి పాపం ఒక వృద్ధుడు మృతి చెందాడు. దాంతో మొత్తం గ్రామంలో విషాదచారాలు అయితే అలుముకున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి పొలాల్లో కానీ ఎక్కడైనా బోరు వేసినప్పుడు ఆ బోరు గుంతల చుట్టూ ఏదైతే ఉంటుందో కేసుని దించిన తర్వాత గ్యాప్ ని కూడా పూడ్చాలి. కొంతమంది బోరు బావులు ఫెయిల్ అయిన తర్వాత కూడా ఆ బోరు బావుల్ని పూడ్చకుండా అలా ఉంచడంతోనే చిన్నారులకు ఏం తెలియక వారు వెళ్ళి ఆ బోరు బావులో పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. చాలని రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. నాన్నగారు
అన్న ఓకేగా కాలుగడ నాలుగు